గాలివాన బీభత్సానికి ఎగిరిపోయిన ఇంటి పైకప్పు ఆగమ్య గోచరంగా మారిన శాంతయ్య కుటుంబ పరిస్థితి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు దాని దెబ్బ ఎక్కువగా తగిలేది పేదలకే. ఆర్థికంగా బలంగా ఉన్నవారు ఏదో ఒక విధంగా కోలుకునే అవకాశం ఉన్నా రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే నిరుపేద కుటుంబాలకు మాత్రం అలాంటి విపత్తులు జీవితాన్ని తలకిందులు చేస్తాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుట్టి మండలంలోని కార్జాపల్లి గ్రామంలో బుధవారం రాత్రి వీచిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం ఓ పేద కుటుంబాన్ని అక్షరాల రోడ్డున పడేసింది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివసిస్తున్న కొండకూర్లె శాంతయ్య కుటుంబం ప్రకృతి ప్రకోపానికి బలైంది. అర్ధరాత్రి సమయంలో గ్రామమంతా గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా గాలివేగం పెరిగింది. భారీ వర్షం కురుస్తుండగా శాంతయ్య ఇంటిపై ఉన్న పెంకులు పైకప్పు భాగాలు ఎగిరిపోయాయి. భారీ శబ్దం రావడంతో కుటుంబ సభ్యులు ఉలిక్కిపడి లేచారు. ఏ క్షణంలోనైనా ఇల్లు కూలిపోతుందేమో అనే భయంతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బయటకు పరుగులు తీశారు. ఆ రాత్రి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు బయటకు రాకపోయి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేదని గ్రామస్తులు చెబుతున్నారు. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు. కానీ పేద కుటుంబానికి జీవితకాల కష్టంతో ఏర్పడిన గూడు మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నది. ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసం కావడంతో ప్రస్తుతం ఆ ఇల్లు నివాస యోగ్యంగా లేకుండా పోయింది. పేదవాడికి ఇల్లు అంటే కేవలం ఒక నిర్మాణం కాదు, అది అతని భద్రత, కుటుంబానికి ఆశ్రయం, భవిష్యత్తుపై నమ్మకం. అలాంటి గూడు ఒక్క రాత్రిలోనే ధ్వంసం కావడంతో శాంతయ్య కుటుంబం తీవ్ర మానసిక వేదనలో ఉంది. గాలివానతో ఇంటి పైకప్పు ఎగిరిపోవడంతో వర్షపు నీరు నేరుగా ఇంట్లోకి చేరింది. కుటుంబం తినేందుకు నిల్వ ఉంచుకున్న పప్పులు, కిరాణా సరుకులు, దుస్తులు, సామాగ్రి పూర్తిగా తడిసి పాడయ్యాయి. రోజు కూలి పనికి వెళ్లి సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన వస్తువులన్నీ క్షణాల్లో పనికి రాకుండా పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. తినడానికి పెట్టుకున్న బియ్యం కూడా తడిసిపోయాయి. ఇల్లు బాగు చేయించుకునే స్తోమత లేదు అంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటిపై ఉన్న పెంకులు లేసిపోవడంతో ప్రస్తుతం శాంతయ్య కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. వర్షం కురిస్తే ఇంట్లోకి నీరు చేరుతోంది. ఎండవేళ నేరుగా ఇంట్లోకి సూర్యరశ్మి పడుతోంది. రాత్రి వేళల్లో గాలి వీస్తే మిగిలిన గోడలు కూడా కూలిపోతాయేమోనన్న భయం వెంటాడుతోంది. రాత్రి నిద్రపోయే పరిస్థితి కూడా లేక భయంతో కాలం గడుపుతున్నారు. ఎన్నికల సమయంలో గ్రామాలకు వచ్చి పేదల అభివృద్ధి గురించి మాట్లాడే నాయకులు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎందుకు కనిపించడం లేదని శాంతయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు అడిగే సమయంలో చూపే చొరవ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా చూపించాలన్నారు. శాంతయ్య కుటుంబానికి అత్యవసర ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఇంటి మరమ్మతులకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. తాత్కాలిక నివాస సౌకర్యం, ఆహార ధాన్యాలు, నిత్యావసర వస్తువులు అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. నమస్కారం సార్, మాది కొమరం భీం జిల్లా సిర్పూర్ మండలం సార్. మన కర్జపల్లి గ్రామంలోని నా పేరు శాంతయ్య, కొండకూర్లె శాంతయ్య. మేము రాత్రి భారీ వర్షంలో నా గూన పెంకలు అన్నీ లేచిపోయి మాకు భారీ నష్టం జరిగింది. మా పిల్లగాళ్ళు భయపడి అటు ఇటు ఉరికిండ్రు సార్. మేము ఇంట్లో ఉండేంత పరిస్థితి లేకుంటే వేరే ఇంట్లలో పోయి మేము తలదాచుకున్నాం సారు. ఇప్పుడు మా పరిస్థితి ఇట్లా అని మేము గ్రామ పంచాయతీలకు చెప్పినాం సారు. చిన్న పెద్ద మనుషులకు చూపెడితే ఇప్పుడు గ్రామ పంచాయతీ అధికారులు ఏమంటున్నారు? అధికారులు వచ్చి చూసి ఫోటో తీసి పోయిండు. మళ్ళీ ఫోటో తీసి నాకు అప్లికేషన్ ఇవ్వమని చెప్పి మా ఫోటో దించి పోయిండు సారు. ఏమన్నా మీలే దయతలిచి మాకు అన్ని ఆపత్తులు ఇట్లా ఉన్నది, మీలే దయతలిచి మమ్మల్ని ఆదుకోండి సార్. మేము బాగా పేదలం సార్, భూమి లేదు, జాగలేదు, ఏమి లేదు, కష్టం చేసి బతుకుతున్నాం సార్. మీరు దయతలిచి మా మీద దయ చూపించి మమ్మల్ని ఆదుకోండి సార్. ఇప్పుడు వర్షాకాలంలో వర్షం ఇంట్లో కురవడం వల్ల మీరు ఎట్లా ఉండాల్సిన పరిస్థితి ఎలాగుంది? ఇప్పుడు లేదు సార్, పరిస్థితి లేదు. మనం ఇప్పుడు ఇంట్లో కాలు పెడితే ఇప్పుడు కాళ్ళు లోపలికి పోతున్నాయి అడుగులో. చూడు, కాలు పెడితే ఇప్పుడు పెడితే కాళ్ళు లోపలికి పోతున్నాయి సార్. మరి ఇంత దయనీయ పరిస్థితిలో మీరు ఎట్లా ఉంటారు? మరి ఇక ఉంటానంటే ఇప్పుడు ఏం చేసాడు, ఇప్పుడు మాకు కష్టం చేసి కూలి పని చేసి బతుకుతున్నాం సార్. అంటే మీకు బాధ అనిపించట్లేదా? బాధ ఉన్నది. ఇప్పుడు ఇంత భారీ వర్షం వస్తుంది అనుకోలేదు. ఇక అట్లా వచ్చింది వర్షము, ఏం చేసాడు. ఇప్పుడు TR9 TV ద్వారా మీరు ఏం కోరుకుంటారు? ఇక ఏం సార్, ఇక మీరు దయతలిసి మాకు అంతా మాకు ఉండటానికి ఏమన్నా మీరు మాకు ఈ నష్టపరి ఇల్లు కానీ మీరు ఇప్పిస్తే మాకు
దయతలిసి మాకు ఉండటానికి మన పిల్లగాళ్ళు బతాని ఇప్పుడు నా పిల్లగాళ్ళు ఇప్పుడు ఇంత చదువుకుంటాను. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి నా పరిస్థితి ఇట్లా ఉంది సారు. మాకు అప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు దగ్గరికి వచ్చి మమ్మల్ని ఓటేయమని అడుగుతారు. ఇప్పుడు ఇటువంటి వచ్చిందని మేము గ్రామ పంచాయతీ దగ్గర మేము పోయినా కూడా వచ్చి చూసి ఆవు మీరు చూపెట్టు మీకు వస్తానే అంటారు. ఇటువంటి ఇబ్బందుల్లో మమ్మల్ని ఇప్పుడు ఆదుకునేటోళ్ళు లేదు. మీరే దయతలిసి మమ్మల్ని ఆదుకొని మీరే మమ్మల్ని ఇక్కడ నుంచి ఈ ఈ దీంట్లో నుంచి మాకు బయట తీసి మా పిల్లగాళ్ళకు మాకు చోట తలదాచానికి చేసి మాకు ఇల్లు మంజూరు చేసి మనకు నష్టపరిహారం చెల్లించి మీరు ఏమైనా దయతలిసి మీకే మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా సార్. మీరే దయతలిసి మీరు పెద్ద మనుషులు, మీరే ఇది